పందిళ్ళ గ్రామ ప్రజలకు నమస్కారం. గత 5 సంవత్సరాల క్రితం వయసులో చిన్నవాడని చూడకుండా కూడా నన్ను నమ్మి యువకుడు మా అందరి కోరికలు నెరవేర్స్తాడు, అందరినీ కూడా మా అందరిలో ఒకటిగా ఉంటాడని నమ్మి నాకు ఓటు వేయడం జరిగింది. ఓటు వేసిన ప్రతి ఒక్కరి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇప్పటి వరకు కూడా అందరికీ చోదోడు వాదోడుగా ఉంటూ మీలో ఒకటిగా ముందుకు వచ్చాను. అందరి సహాయ సహకారాలతోటి ఇప్పటి వరకు గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి పందిళ్ళను ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు కూడా గతంలో తీసుకోవడం జరిగింది మీ అందరి సహకారాలతోటి. అదేవిధంగా కరోనా సమయంలో కూడా చేసిన సేవలను గుర్తించిన జాతీయ సేవా పథకాన్ని కూడా పొందడం జరిగింది. ఇవన్నీ కేవలం నా గొప్ప కాదు, మీ అందరి సహకారంతో ఇంత ముందుకు రావడం జరిగింది. మళ్ళీ రిజర్వేషన్ కూడా సహకరించడం వల్ల మళ్ళీ కూడా మీ అందరికీ సేవ చేస్తానని ముందుకు రావడం జరిగింది. 24 గంటలు మీ అందుబాటులో ఉన్న మీ కొడుకు, మీ బిడ్డ, మీ ఇంటి బిడ్డగా నన్ను గుర్తించి మళ్ళీ గెలిపించాలని ప్రతి ఒక్కరిని చేజేతులా వేడుకుంటున్నాను. పందిళ్ళ గ్రామ ప్రజలకు మరొక్కసారి సేవ చేయడానికి నాకు అవకాశం వస్తున్నందుకు ఎప్పుడు కూడా పదవి ఉన్నంతసేపు కాదు, ఊపిరి ఉన్నంత వరకు కూడా ఈ ప్రజా సేవలోనే ఉంటానని అందరికీ హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.